ఎవరు ప్రిపేర్ చేసినా ఈ లిస్ట్‌లో సత్య అయితే ఖచ్చితంగా ఉంటాడు. అవును సార్. సత్య వన్ ఆఫ్ ద కల్ట్ క్లాసిక్స్ ఫిల్మ్. హ్మ్. 98లో రిలీజ్ అయింది. దాని తర్వాత ఇప్పుడు 27 ఇయర్స్ తర్వాత అది మళ్ళీ థియేటర్‌లో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా అక్కడ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. దానికి సత్యలో యాక్ట్ చేసిన ఆహ్, జేడీ చక్రవర్తి, మనోజ్ బాజ్‌పేయి, ఊర్మిళ హ్మ్. మతోంద్కర్ వీళ్ళందరూ వచ్చారు. రామ్ గోపాల్ వర్మ పోయాడు. ఆ థియేటర్‌లో సినిమా చూసిన తర్వాత తాను బిగ్గరగా ఏడ్చేశాను. అందరూ చూస్తున్నారని గూడా నేను పట్టించుకోలేదు. నేను హ్మ్. ఏడ్చేశానని ఆయన రాసుకున్నాడు. సో, ఎందుకు ఏడ్చాననేది గూడా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. హ్మ్. ఎందుకు ఏడ్చానంటే, ఆ సినిమాలో ఉండే ట్రాజెడీ కోసం నేను ఏడవలేదు. అది గూడా ఉండొచ్చు కారణం. కానీ, నా జర్నీని తలుచుకొని నేను ఏడ్చాను. అంటే ఇంత గొప్ప సినిమా తీసేయి నేను తర్వాత ఎందుకిలా అయిపోయాను? ఎందుకిప్పుడు పిచ్చి సినిమాలు తీస్తున్నాను? ఆహ్, ఈ సినిమా ట్రెండ్ సెట్టరు. ఎంతమందికో ఇన్‌స్పిరేషను. అలాంటిది నాకెందుకు ఒక బెంచ్ మార్క్‌గా లేకుండా పోయింది. సో, హ్మ్. 'సత్య' రిలీజ్ అయినాక నన్ను నెక్స్ట్ సినిమా నువ్వేం తీస్తున్నావు అని ఎవరు కూడా అడగలేదు. 'గాడ్ ఫాదర్' తీసిన తర్వాత కొప్పోలోని అడిగారు. ఆయన కొద్దిగా కంగారు పడ్డాడు. నెక్స్ట్ ఏం చెప్పాలనేది. కానీ నన్నెవరు కూడా అది అడగలేదు. నాకు ఏమైందంటే 'సత్య', 'రంగీలా' లాంటి హిట్‌లొచ్చిన తర్వాత ఆహ్, ఆ సక్సెస్‌కి నేను లొంగిపోయాను. హ్మ్. లొంగిపోయి నా కళ్ళు బైర్లుగమ్మిపోయాయి. దాంతో నాకు దిక్కుతోచక నాకు ఇష్టం వచ్చిన పిచ్చి సినిమాలు తీశాను. టెక్నాలజీతో భయపెట్టాలని చూశాను. సో, ఇలాగ అంటే నేను పనికిమాలిన సినిమాలు తీశాను తర్వాత. అందులో కొన్ని హిట్ అయ్యుండొచ్చు. కానీ నేను 'సత్యా'ని ఒక బెంచ్ మార్క్‌గా తీసుకోను. హ్మ్. ఇప్పుడు గాని నాకు కుదిరితే నేను వెనక్కెళ్తే టైంలో, నేను తీసే ప్రతి సినిమాకి ముందుగా 'సత్యా'ని చూసి ఇలా తీయాలి మనం. అంటే ఈ స్థాయిలో 'సత్య' లాంటి సినిమా అదే అని సార్. కాదు. హ్మ్. ఆ అదొక బెంచ్ స్థాయిలో. మార్క్‌లా. హ్మ్. ఇటువంటి ఒక గొప్ప సినిమా నేను తీయాలి అని నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసేవాడిని. బట్ అది కుదరదు కాబట్టి ఇప్పుడు నాకు ఎంత టైం ఉందో తెలీదు. నాకు మిగిలిన టైంలో నేను మంచి టైములు, మంచి సినిమాలు తీస్తానని నా కన్నీళ్ల మీదుగా నేను ఒట్టేసుకున్నా. నాకు ఓహ్! నేను. హ్మ్. అనేది ఆయన ప్రధానంగా చెప్పాడు. ఇది మిగతా డైరెక్టర్లకు కూడా హెల్ప్ అవుతుంది. ఎవ్రి ఫిల్మ్ మేకర్‌కి ఇది ఒక వేకప్ కాల్‌గా పనిచేస్తుంది. ఆహ్, ఎందుకంటే మనం కేర్‌లెస్‌నెస్‌లోకెళ్ళిపోతాం. ఒక క్లాసిక్ తీసిన తర్వాత మనం అలా మారిపోతాం. అట్లా మారకుండా ఉండాలంటే మన సినిమానే మనకు బెంచ్ మార్క్‌గా పెట్టుకొని మనం జాగ్రత్తగా చేయాలి. లక్ష్యం లేకుండా నా ప్రయాణం జరిగింది. సో, అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడనమాట. సో, ఇందులో ఓహ్, ఆయన దాని మీద రియాక్షన్స్ చూస్తే రకరకాలుగున్నాయి. హ్మ్. ఇది ఎప్పుడు టైమింగ్‌ని బట్టి మనం అనొచ్చు. వోడ్కా తాగి పెట్టాడా? తాకబెట్టాడా? సో, మార్నింగ్ పెట్టాడంటే వోడ్కా తాగలేదులే. హ్మ్. నిజమే అయ్యుండొచ్చని కొంతమంది. లేదు ఇది ఈయన ఏదో ట్రాప్ ఏస్తున్నాడు. ఎవరినో హ్మ్. పెద్ద హీరోని డేట్‌లు అడగడం కోసం, నేను 'సత్య' లాంటి మంచి సినిమా తీస్తానని మళ్ళీ నమ్మించడం కోసం ఒక ప్లాన్ ఏస్తున్నాడు. హ్మ్. అందుకని ఈ డ్రామా ఆడుతున్నాడు. నిజంగా ఏడ్చుంటే ఆ విజువల్ ఉంటే మాకు అర్థమవుతుంది. సో, ఇదొక ట్రాప్ వేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆల్ టైమ్ లోలో ఉన్నాడు. ఎవడు పెట్టుబడి పెట్టట్లేదు. డబ్బులు లేవు. లాస్ట్ ఇయర్ అంటే జగన్ డబ్బులతో ఆయన ఛానెల్ నడిపాడు. సినిమాలు వచ్చాయి. హ్మ్. వ్యూహం అట్లాంటివి. ఇప్పుడు ఏమి లేదు. ఎవ్రి ఇయర్ ఆయన ఎవరినో ఒకడిని పట్టుకోవాలి. ఒక 10,00,00,000, 20,00,00,000 ఆయన బడ్జెట్ పర్ ఇయర్‌కి. హ్మ్. అది ఆయన సంపాదించుకోవాలి. అది లేదు కాబట్టి ఏదో ఒక ట్రాప్ ఏస్తా ఉంటాడు. ఆ ట్రాప్‌లో మామూలుగా అక్కడ ఉండేవాళ్ళు కూడా చెప్తుంటాడు. వలలు ఆహా! ఇసురుతుంటాడు. ఏ హ్మ్. వలలో ఏ చేప పడితే ఆ రోజు ఆ వంటుంటది. మాకు హ్మ్. గూడా తెలీదు అని. సో, అలాంటి అనేక వలలు ఇసురుతా ఉంటాడు. ఆయన ఎక్స్‌పర్ట్ దాంట్లో. ఇది గూడా అలాంటి వలే. పెద్ద హీరోలు డేట్‌లిస్తే ప్రొడ్యూసర్‌లు డబ్బులు పెడతారు కాబట్టి, పెద్ద హీరోలు డేట్‌లు ఇవ్వాలంటే ఈయన్ని నమ్మాలి. మళ్ళీ అవును సార్. 'సత్య' తీస్తాడేమో, మళ్ళీ కంపెనీస్ తీస్తాడేమో, 'రంగీలా' తీస్తాడేమో నమ్మితే కదా ఇస్తారు. హ్మ్. ఈయన ఏదో వ్యూహాలు తీస్తుంటే ఎవడిస్తాడు? అందుకని ఈ ట్రాప్ ఏస్తున్నాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కొంతమందేమో కుక్కతోక వంకర్రా బాబు! నువ్వు ఇంక హ్మ్. మళ్ళీ 'సత్యాలు' ఎప్పుడు తీస్తావు? నువ్వు ఐస్ క్రీములు, వ్యూహములు ఇవి తీసుకుంటా ఉండాల్సిందే అని హ్మ్. కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సో, ఇలాగా కొంతమందేమో వెల్కమ్ బ్యాక్ రామ్ గోపాల్ వర్మ అనుకుంటే ఇప్పుడు కూడా మంచి సినిమాలు తీయగలడు. మంచిదే ఇది అని చాలా హానెస్ట్‌గానే ఉన్నాడు అని ఓకే సార్. కొంతమంది నమ్ముతున్నారు. హ్మ్. ఇలాగ రకరకాల కామెంట్‌లయితే వస్తున్నాయి.
అయితే ఇక్కడ అంటే నేను ఆయనతో కిల్లింగ్ వీరప్పనికి పనిచేసే కిల్లింగ్ వీరప్పనికి స్క్రిప్ట్ రైటర్ నేను. హ్మ్. దాంతో పాటు ఒక షెడ్యూల్ కంప్లీట్‌గా షూటింగ్‌కి అవుట్‌డోర్ షెడ్యూల్ కూడా ఆయనతో ఉన్నాను కాబట్టి రోజు ట్రావెల్ చేసాను. తర్వాత కూడా అనేక సార్లు కలిసాను. హ్మ్. సో, దగ్గరగా నేను అంటే అంతకుముందు కూడా నేను ఆయన సినిమాలకి ఎప్పటినుంచో ఫ్యాన్‌ని. 'శివ' దగ్గర ఓకే. నుంచి నేను ఫ్యాన్‌ని ఆయన హ్మ్. హ్మ్. సినిమాలకి. 'సత్య' నేను అనేక సార్లు చూసాను. నాకు 'సత్య' వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అది. హ్మ్. సో, అయితే ఆయనతో మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండేది సార్? అది తర్వాత చెప్తా. ఈ ఓకే. టాపిక్ అయిపోయినాక. సో, ఆల్రెడీ చెప్పాను గూడా కొన్ని అవునా? సార్లు. ఓకే. సో, ఇప్పుడేందంటే నేను జూసిన 'రామ్ గోపాల్ వర్మ' ఏందంటే, ఆయనకి అపారమైన సినిమా నాలెడ్జ్ ఉంది. కొన్ని సినిమాలని ఆయన షార్ట్ టు షార్ట్ చెప్పగలడు. మెమరీ బీభత్సమైన మెమరీ ఉంటది. ఓహ్! పేజెస్ పేజెస్ ఆయన చెప్పేయగలడు మనకి. హ్మ్. బుక్ గూడా. అంత హ్మ్. మెమరీ ఉంటది. ఆయన గూడా నాతో అన్నాడు చాలా సార్లు. నా మెమరీని జూస్తే నేనే షాక్ అవుతానన్నాడు. అది వాస్తవం. అంత మెమరీ హ్మ్. ఉంటది. ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటది ఆయనకి. సినిమా గ్రేట్ సార్. మేకింగ్ మీద గాని, హ్మ్. ఆర్టిస్ట్ పెర్ఫార్మన్స్ మీద గాని ఆయన కొన్ని కొన్ని సార్లు చెప్తుంటాడు. అది హ్మ్. వండర్‌ఫుల్‌గా ఉంటదనమాట. హ్మ్. అంటే ఒక లెసన్ లాగా ఉంటది. ఎక్స్‌పీరియన్స్ నుంచి హ్మ్. చెప్తాడు. కాబట్టి ఆయనకి ఆ ఇదుంది. కాకపోతే ఆయన ఎక్కడ మిస్ అయ్యాడంటే దాని మీద ఆయనే ఒప్పుకున్నట్టుగా ఈ సినిమాలో ఆయనకొక బెంచ్ మార్క్ పెట్టుకోలేదు. హ్మ్. ఒక గోల్ పెట్టుకోలేదు. నేను గ్రేట్ సినిమాలు తీయాలని పెట్టుకోలేదు. ఎప్పటికప్పుడు ఏందంటే రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టాడు. హ్మ్. ఏదో వచ్చింది ఈ డబ్బులు సర్వైవల్ మోడ్‌లోకెళ్ళిపోయాడు. హ్మ్. సర్వైవల్ మోడ్‌లోకి కాకుండా ఈ ప్రపంచంతో గొడవ పడడానికెళ్ళిపోయి ఈ ప్రపంచాన్ని ఏదో విన్ అవ్వాలన్న ఒక లక్ష్యంలోకెళ్ళిపోయాడు. హ్మ్. అంటే నేను రామోయిజం, నేను ఫిలాసఫర్ ఎవడు ఇక్కడ ఈయన ఫిల్మ్ మేకర్ బేసిక్‌గా ఫిల్మ్స్ తీయాలి. అవును సార్. అది వదిలేసి ఇవన్నీ వచ్చాడు. రెండోది హ్మ్. రామోయిజం, రాము ఒక గ్రేటు. హ్మ్. ఈ సెల్ఫ్ లవ్‌లో సెల్ఫ్ సెంట్రిక్ మనిషి అయిపోయాడు. నీ హుహు. సినిమా మాట్లాడాలి గానీ, నువ్వు మాట్లాడకూడదు అన్న ఒక దీన్ని ఆయన పక్కన పెట్టేసి, సినిమా మాట్లాడడం మానేసింది. ఈయన మాట్లాడడం అనేది అవును సార్. ముందుకొచ్చింది. అవును. సినిమాలు మాట్లాడడం అవి సైలెంట్ హ్మ్. అయిపోయినాయి. అవి సినిమా చూస్తే ఏమి మాట్లాడవు. అది హ్మ్. పరమ బోరింగ్‌గా ఉంటది. ఈయన లౌడ్‌గా మాట్లాడడం, ప్రతి చిన్న యూట్యూబ్ ఛానెల్‌కి కూడా హ్మ్. ఇంటర్వ్యూలు ఇవ్వడం, గంటలు గంటలు ఇంకా అమ్మాయిలతో డ్రామాలు చేయడం. ఇవన్నీ అయిపోయేసరికి జనాలకి ఆయనకి అభిమానులకు కూడా ఏంది 'రామ్ గోపాల్ వర్మ' ఎవరు? ఎందుకంటే అక్కడ అవును పెట్టుకున్నారు. సార్. ఈయనేమో నేను హ్మ్. అక్కడున్న నా ఇష్టం ఇక్కడుంటానంటాడు. హ్మ్. ఏ ఏంటిది అని పక్కన పెట్టేశారు. హ్మ్. కొంతమంది ఏమంటే ఆయన ఇంటర్నేషనల్ స్థాయి సినిమాలు తీసేశాడు. ఇప్పుడు ఆయన తీస్తే ఏంటి, తీయకపోయేంటి? ఆయన ఆల్రెడీ క్రియేట్ చేసేసాడు. ఇంకా క్రియేట్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయనేదో సరదాగా ఆయన జీవితాన్ని ఆయనకిష్టం వచ్చినట్టు ఉన్నాడు అని హ్మ్. గూడా నేను గూడా అదే వాదనే చేసేవాడిని. హుహు. ఆల్రెడీ క్లాసిక్స్ తీశాడు. మనం ఇంకా ఎందుకు తీయాలి ఆయన? వేరే వాళ్ళు తీయండి. ఆయన మీద ఎందుకు ప్రెషరు? ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఉంటాడు. తప్పేముంది? హ్మ్. అనేది నా వాదన గూడా. కాకపోతే ఇప్పుడు ఆయన రియలైజ్ అయ్యాడా తెలీదు. నేను 'కిల్లింగ్ వీరప్పన్‌కి' కూడా ఆయనకి నేను సలహా ఇచ్చిందేంటంటే, సార్ మీరు మళ్ళీ చిన్న సినిమాలు తీయకండి. హ్మ్. ఎందుకంటే ఆయనకి ఇండియా లెవెల్‌లో ఏ పెద్ద ఆర్టిస్ట్‌లైనా డేట్స్ ఇస్తారు. అవును సార్. ఇప్పటికి గూడా. కాబట్టి మంచి ఆహ్, పాన్ ఇండియా కైండ్ ఆఫ్ సినిమాలు, ఒక డిఫరెంట్ సినిమాలు. హ్మ్. ఈ కైండ్ ఆఫ్ కాదు. కమర్షియల్ గాకుండా ఒక 'బ్లడ్ డైమండ్' అలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను. హ్మ్. చాలా సబ్జెక్ట్‌లున్నాయి రియలిస్టిక్‌గా. అవి మీరు కొంత బడ్జెట్ పెట్టుకొని తీయండి. ఒక మినిమమ్ 10,00,00,000, 20,00,00,000 సినిమాలకే వెళ్ళండి. చిన్న వాటికెళ్ళొద్దు హ్మ్. అని నేను చెప్పాను గూడా. ఆయన గూడా అన్నాడు గూడా. నేను కొంత నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో గూడా 'బ్లడ్ డైమండ్' లాగా తీయొచ్చని ఒక బుక్ గూడా ఇచ్చాను. అది ఓకే. తీసుకున్నారు. హ్మ్. అలాగా ఉన్నాడు. కానీ మళ్ళీ ఆయన ఇదే దీనికొచ్చేసాడు. రిమోట్ మోడలు మళ్ళీ చీప్ రాజకీయాలు ఆయనకి రాజకీయాలు బేసిక్‌గా ఇంట్రెస్ట్ లేదు గానీ హ్మ్. దీనికే హ్మ్. వచ్చేసాడు.